హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో మా ఇంట్లో జరిగిన ఒక చిన్న ఆనందకరమైన వేడుకను మీతో షేర్ చేసుకుంటున్నా. అదేమిటంటే శ్రీమంతం ఫంక్షన్ అన్నమాట. ఇందాక మీరు చూసిన జంటను మనం ఆల్రెడీ పెళ్లి వీడియోలన్నీ అప్లోడ్ చేశాము. వాళ్ళు మా తమ్ముడు మరదల్ అన్నమాట. ఇక్కడ మా అమ్మవారి ఇంట్లో వారికి శ్రీమంతం వేడుక చేసే ఆనవాయితీ లేదు. అందువలన ఇక్కడ వాళ్ళ పుట్టింటి వారితో 5 మంది ముత్తైదువులను కానీ లేదా 9 మంది ముత్తైదువులతో కానీ ఈ విధంగా సారే లేదా పెరుగు సద్ది అని కూడా అంటారు. ఈ విధంగా తీసుకొని వచ్చి 5 రకాల స్వీట్లను పండ్లను అమ్మాయి చేతికి అందిస్తారు. వీటితో పాటుగా పసుపు కుంకుమ జాకెట్ పీసును ఇవ్వడం ఆనవాయితీ అన్నమాట. ఇలా ఎవరింట్లో అయినా శ్రీమంతం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. 5 మంది ముత్తైదువుల చేత ఈ విధంగా శ్రీమంతం వేడుకను జరిపించుకోవచ్చు. ఏ శుభకార్యాల్లో లేని విధంగా శ్రీమంతంలో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇవ్వమని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే గర్భం ధరించిన స్త్రీ గర్భకోశం మీద కావాల్సినంత జీవనాడుల ఒత్తిడి కావాలని, చేతులకు నరాళ్లకు గర్భకోశానికి అభినవాభ సంబంధం కలిగి ఉంటుంది. అలా గాజులు ఎక్కువ తొడగటం వలన గర్భకోశంపై సరైన ఒత్తిడి వచ్చి సుఖప్రసవం జరుగుతుందని. ఇలా ఒక్కొక్క ఆచారానికి ఒక్కొక్క నియమం అనేది ఉంటుంది. అసలు శ్రీమంతం అంటే ఏమిటో ఆ పదానికి అర్థం తెలుసుకోవాలనిపించింది నాకు. అందుకే నేను చాలామందిని అడిగాను. అలాగే ఒక పుస్తకంలో ఇలా రాసి ఉంది. శ్రీమంతం అనే పదానికి అర్థం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కనుబొమ్మల పైన ఉండే వెంట్రుకలు విడిపోయే ప్రక్రియ అని ఉంది. అనగా పాపిడి తీయటం. అలాగే భర్త మరియు ఇంటి సభ్యులు ఆమెను అపురూపంగా చూసుకోవాలని ఈ ప్రక్రియ నుండి ప్రారంభం చేస్తూ ఉంటారన్నమాట. పాపిడి తీసే అంత సున్నితంగా ఆ రోజు నుండి ఆ గర్భవతి స్త్రీని మనం అంత అపురూపంగా చూసుకోవాలని చెప్పడానికి ఈ ప్రక్రియను నిర్వహిస్తారన్నమాట. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్యును కోరుతూ చేసే వేడుక ఈ శ్రీమంతం వేడుక. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగటానికి తల్లి శారీరక మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. ఇలా 6వ నెలలో కానీ 8వ నెలలో కానీ జరుపుతూ ఉంటారు. ఈ శుభకార్యాన్ని ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక చిన్న సంతోషకరమైన వేడుక అన్నమాట. ఈ సందర్భంగా మీరు కూడా మా మర్దలకి ఆశీర్వాదాన్ని ఇస్తారని కోరుకుంటూ, తను తన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆనందిస్తారని ఆశిస్తూ మీ రాజేశ్వరి. మరొక వీడియోలో మా మరదలి యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.